చేస్తే దాని గమనానికి అది చేరుకుంటుంది సార్. 1000 కిలోమీటర్లు మళ్ళా సేమ్ దాని గూటికి అది చేరుకుంటుంది. ఉమ్. ఆ టాపిక్ పైన జరిగింది సార్ అది ఎగిరే పావురం అనేది. అంటే మనలోని కూడా ఎక్కడ పోయినా మన గోల్ పైన మనం ఉండాలనేది అది ఉద్దేశం సార్. ఉమ్. ఇంకా ఒక పావురం 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వదిలిపెట్టిన గూడు ఏదైతుందో ఆ గూడిని చాలా ఈజీగా చేరుకుంది. చేరుకుంది. మరి మనిషి ఎలా చేరుకుంటాడు? మనిషికి ఇంకా పావురం కన్నా ఉన్నతమైన ఆలోచనలు అంటే పవర్ ఏదైనా ఉందా, లేదంటే? మన మనిషికే ఎక్కువ ఉంది కదా సార్ పావురానికన్నా. ఉమ్, మనిషికి ఎక్కువ మనిషి ఉందని ఎక్కువ ఉంది. మనిషి దాన్ని వాడుకోవాలి. వాడుకుంటే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. వాడుకోవడానికి వాడుకున్నంత. ఓకే. రైట్. వెంకటేష్ గారు. అన్మ్యూట్ చేసుకోండి వెంకటేష్ గారు మీరు. శ్రావణి మేడం గారు, మీరు యాక్టివిటీస్ రాస్తున్నారా హోంవర్క్ అదిని? సార్ కొంచెం ఆ, ఇంట్లో దానివల్ల రాయట్లేదు సార్. ఉమ్. అదే మరి గ్యాప్ వచ్చింది కదా, ఎక్కడికైనా వెళ్ళారా ఏంటి? అవును సార్, కొంచెం గ్యాప్లు పడ్డాయి. సో డిలే అయింది. ఓకే, ఓకే. మళ్ళీ కంటిన్యూ అవుతానండి. ఓకే సార్. ఓకే. వెంకటేష్ గారు. రాజా రమేష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీ అందరూ వీడియో ఆన్ చేసుకోండి చక్కగా. ఓకే, రైట్, వెరీ గుడ్, ఎక్సలెంట్. చెప్పండి, అసలు ఎగిరేక పోవడం అనే టాపిక్ జరిగింది. ఆ టాపిక్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఒక నిమిషం సార్. యా. చెప్పండి, ఒక పావు గంట తీసుకున్న పర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్న పర్వాలేదు, మాకు క్లియర్గా అర్థం అవ్వాలి. రోజు రాశానా లేదా చూస్తున్నాను. చూడండి చక్కగా వెంకటేష్ గారు ఎంత ఒక నోట్బుక్ లో రాసుకున్నారు చూసారా? అది ఎప్పటికైనా సరే మనం అది టాపిక్ విన్న తర్వాత వినేటప్పుడు వెంటనే వెళ్ళిపోతుందండి. అది ఫ్లో అనేది మనకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే సంగమేష్ గారి కంటే ఏదో గుర్తుందండి. ఆయన గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆయన మైండ్లో ఉందనుకోండి. ఇది ఎప్పుడైతే మనం రాసుకుంటామో మళ్ళీ ఎప్పుడైనా సరే ప్రీవియస్గా మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆ, అబ్బా ఇంత లర్నింగ్ నేర్చుకున్నామా అనేది మళ్ళీ నెమ్మది వేసుకో. అంటే స్టార్టింగ్లో మనం వినేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అండి, చాలా మోటివ్గా ఉంటుంది. ఈ మోటివ్లో ఏం చేస్తామంటే వినడానికే చూస్తుంటాం. సో మళ్ళీ ఫ్లో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్ రావడం వెళ్ళిపోవడం. ఇట్లా కాకుండా ఇది ఎప్పుడైతే ఒక్కో 1 పాయింట్ 2 పాయింట్స్ అలా నోట్ చేసుకున్నా ఉన్నామో, ఈ కొత్తగా లెర్నింగ్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ ఒకలా చూస్తుంటాం. మళ్ళీ ఈ నేర్చుకున్న తర్వాత ఈ కొన్ని టెక్నిక్స్ అది అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ మళ్ళీ వినేటప్పుడు ఇంకొక మరొక కోణంలో వినడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి అందులో వేరియన్స్ అనేది, డిఫరెన్స్ అనేది కొత్తగా కనబడుతుంది. ఓకే, చెప్పండి సార్. సార్ అది నేను వేరే నోట్స్ లో రాశాను. అది నోట్స్ ఏమన్నా పెట్టాను, ఇంకో నోట్స్ లో అనుకుంటా. రెగ్యులర్ నోట్స్ లో రాయలేదు. ఉమ్. తర్వాత ఇప్పుడు రేపు ప్రస్తుతం లేదు. రోజు అయితే పాయింట్స్ ఉన్నాయి. చాలా రోజుల గ్యాప్ మధ్యలో వేరే వేరేవి నేర్చుకున్నాను టాపిక్స్, అందుకే అది కొంచెం వెనక్కిపోయింది ఇక. ఓకే, ఓకే. ఓకే సార్. చెప్పండి సరే, సార్. మీకున్న ఐడియా ప్రకారం మీకు ఏం అర్థమైందో రోజు చెప్తుంటే వస్తుంది కదా, చెప్పండి. అంటే నేను టీచర్ని కదా సార్, మధ్యలో మధ్యలో కొత్త విషయాలు వేరే వేరే నేర్చుకొని చెప్పాల్సి వస్తుంది. అది పురోగమన అవరోధం తిరోగమన అవరోధం అంటే సైకాలజీలో ఆహా. ప్రజెంట్ నేర్చుకున్నవి డామినేట్ చేస్తాయి అన్నట్టు. అవును. ఆ బ్యాక్ ఉన్నది ఒకసారి ఆ పాయింట్స్ చూస్తే మళ్ళీ చెప్పగలుగుతుంది. ఓకే, నేను చెప్తాను. అది ఆ సంగమేష్ నోట్స్ గారు, అది ఆ రోజు ఎందుకు మీరు రాశాను ఒకసారి సార్. అందుకో ఆయనకి ఏమైనా గుర్తు వస్తుందో సార్ మరొకసారి చెప్పండి మీరు. ఎగిరే పౌరం అనే టాపిక్ మనం చెప్పుకున్నాం. మీకు అర్థమైంది అసలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఎవరు సార్, నేను చేయాలా సార్? మీరే మీరే. సార్ ఒక ఒక పావురానికి ఉమ్. మనకు ఒక గుడ్డ గుడ్డ కప్పేదానికి ఉమ్. ఏం కనపడకుండా, ఉమ్. దానికి ఏం కనపడకుండా ఒక ట్రక్ పెట్టని తీసుకొని వచ్చి, ట్రక్ ఒక లారీ ఉమ్. తెచ్చి దాంట్లో పెట్టి దాంట్లో ఒక పెట్టి. 1000 కిలోమీటర్స్ జర్నీ దానికి తెలియకుండా, ఉమ్. పావురానికి తెలియకుండా ఉమ్.
జర్నీ చేసి 1000 కిలోమీటర్స్ వరకు వెళ్ళి ఉమ్, దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ దాన్ని తొలగించి ఓకే. దాన్ని యథావిధిగా మళ్ళా ఎగిరేస్తే ఉమ్, మళ్ళీ దాని గుడికి 1000 కిలోమీటర్స్ ఎగురుకుంటూ దాని గమ్యానికి చేరుకుంటుంది సార్ అది. ఓకే. మరి ఇది మన లైఫ్లోకి మనం ఎలా అప్లై చేసుకోవచ్చు? మన గోల్ కూడా అలాగే ఉండాలి అని సార్. మన గోల్ కూడా అది అలానే ఉండాలి. ఉమ్, ఎన్ని అదే మధ్యలో ఏమొచ్చినా మన గోల్ కూడా అలాగే ఉమ్, మర్చిపోకూడదు అన్నట్టు. ఉమ్. ఇక్కడ వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్. ఇద్దరు కూడా బాగా చెప్తున్నారు. వెరీ గుడ్. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటి, ఎగిరే పావురం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, అసలు ఎగిరే పావురం అంటే ఎగురుతున్నటువంటి పావురానికి మనకి సంబంధం ఏంటంటే, ఒక పావురం చూడండి, తన ఇంటి గూటిలో ఎక్కడైతే ఉంటుందో ఆ ఆ గూడు ఏదైతే ఉందో ఆ గూడు మీద ఒక క్లాత్ కప్పి దాన్ని తీసుకెళ్లి ఒక వెహికల్, అంటే ట్రక్కు ఆకారంలో ఉన్నటువంటి ఒక వెహికల్ ఎక్కించి అది ఎక్కడికైతే హైవేలో వెళ్తుందో ఒక 1000 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ గూడిని తీసుకొచ్చి ఆ గూడిని బయటికి తీస్తే క్లాత్ బయటకు తీసి ఆ పావురాన్ని ఆ పంజరం నుంచి వదిలినట్లయితే మళ్ళీ యథావిధిగా ఆ 1000 కిలోమీటర్లు ఎక్కడైతే ట్రావెల్ చేసిందో, ఎక్కడైతే తన గృహం ఉందో అక్కడికి ఆ పావురం రావడం జరుగుతుందండి. ఇక్కడ పావురానికి ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణం ఉన్నట్టండి. కానీ ఒక పావురానికి ఈ లక్షణం ఉందంటే, దీనికన్నా గొప్ప లక్షణం ఎవరికి ఉందంటే మనిషికి మాత్రం ఉందండి. తర్వాత ఈ భూప్రపంచంలో అంటే పావురానికి మనకి డిఫరెంట్ ఏంటంటే, పావురానికి ఆల్రెడీ ఉన్నదానికి వెళ్ళడం అనేది దాని సామర్థ్యం. అది ఉంది, ఆల్రెడీ ఉంది. ఆ ఉన్నదానికి వెళ్ళగల సామర్థ్యం పావురానికి ఉంటే, మనిషికి మనిషి చూడండి, లేనిది ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి అచీవ్మెంట్ చేయడంలో మనిషికి ఉన్నటువంటి గొప్ప లక్ష్యం అనమాట. ఇది మనిషికి ఒక విచక్షణ ఉంటుంది, మిగతా జీవులకు ఉండదు. అట్లా ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్తో కొన్ని రోజులుగా మనం చాలా బాధపడుతుంటాం. అది ఓవర్ థింకింగ్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, లేదంటే డిప్రెషన్ కానివ్వండి, లేదంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, లేదంటే మనకి క్లారిటీ ఉండదు లైఫ్లో ఏం చేద్దామన్నారు. ఇలాంటి వేలో ఎందుకు ఉంటామనంటే, నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, లేదంటే నేను ఒక సేల్స్ మ్యాన్గా ఉన్నాను, లేదంటే ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, లేదంటే నేను ఒక హౌస్ మేకర్గా ఉన్నాను. ఇలా ఉండేటప్పుడు ప్రీవియస్గా గత 20-30 సంవత్సరాల్లో చూసినట్లయితే నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఎంత ఎఫెక్టివ్గా ఉండేవానంటే, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా కూడా చాలా, నా పక్క వాళ్ళతో అందరికన్నా నేనే బాగా ఎక్కువగా మాట్లాడేవాడిని. అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇప్పుడు ఈ యొక్క ప్రస్తుత రోజుల్లో చూసినట్లయితే అసలు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. బిజీ లైఫ్ స్టైల్, నాకు ఫ్యామిలీ, ఫైనాన్షియల్, కెరీర్, అదేవిధంగా మనం సమాజం పట్ల ఉన్నటువంటి దృక్పథం, ఈ కోణం, అసలు అది ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఫైనాన్షియల్గా నేను ఎలా ఎదగాలనేది, ఇదంతా ఒక క్లారిటీ లేకపోవడంతో ఏం జరుగుతుందంటే, మనకి స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఇందుగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇందుగా వస్తున్నాయి. మరి వీటి నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు? వీటి నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు? మనం ఇంతకుముందు ఎగిరే పావురం అనే టాపిక్లో చూసినట్లయితే, ఒక పావురం తన కూటి నుంచి ఎక్కడి నుంచి అయితే జర్నీ చేసిందో, వదిలి వెళ్ళిందో, మళ్ళీ అక్కడికి రావడం జరిగింది. కానీ ఒక మనిషి మాత్రమే ఎక్కడికి వెళ్ళాలని సరే ముందు నిర్ణయించుకుని వెళ్ళే సామర్థ్యం కలిగినటువంటి ఒక పవర్ఫుల్ వ్యక్తే ఒక మనిషి అనమాట. పవర్ఫుల్ పర్సన్. మరి ఈ 6 కోణాలు ఉన్నాయి. మరి ఈ 6 కోణాల్లో మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నామా? ఒకసారి రాసుకోండి. ఒకసారి మీరు అందరూ కూడా, నేను ఒకటి చెప్తాను చూడండి. ఒక నోట్బుక్ రాసుకోండి, నోట్బుక్ పెన్ తీసుకోండి. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేసి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు యావరేజ్గా రాసుకోండి, మీకు అర్థం. అంటే అసలు మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? అంతా బాగుంది అనుకుంటున్నాను, ఓకే. కానీ ఎక్కడో తెలియని లోటు నన్ను ఏదో ఒక భయానికి గురి చేసినటువంటి సంఘటన. నేను ఇక్కడే ఉండిపోతున్నాను మన భయం. ఏజ్ ఏజ్ ఖర్చు, ఏజ్ అవుతుంది ఎక్కువగా.
మరి ఎందుకు ఇది ఎంత అలా జరుగుతుందంటే ఒకసారి ఈ 6 కోణాల్లో మనం ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెక్ చేద్దాం. జస్ట్ 1 సెకండ్, నేను షేర్ చేస్తున్నాను. స్క్రీన్ కనబడుతుందా మీకు? లేదు సార్. ఇంకా కనబడదండి, ఇంకా షేర్ చేయలేదు కదా. ఇప్పుడు షేర్ చేస్తాను. 1 సెకండ్, 1 సెకండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా రౌండ్ సర్కిల్ ఒకటి గీసుకోండి. రౌండ్ సర్కిల్ గీసుకోండి. గీస్తే డన్ అయితే డన్ అని టైప్ చేయండి. అయితే కొంతమందికి ఒక విషయం నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇందులో గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క 6 నెలల సిస్టంలో జర్నీలో ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు, వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ, మధ్యలో కొంచెం ఒక ఒక వారం 2 వారాలు అయినప్పటికీ కంటిన్యూ అయిన ఉన్నారు. అదేవిధంగా మరొకరు ఎలాగంటే కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళు, న్యూగా జాయిన్ అయినటువంటి మెంబర్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ వస్తుందండి. సార్ ఇప్పుడు మీరు ఏదైతే లెసన్ నేర్పిస్తున్నారో, ఏదైతే మాకు ఈ టాపిక్ నేర్పిస్తున్నారో, సార్ ప్రీవియస్గా వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది కదా, మాకు అర్థం అవుతుంది కదండి. కాదండి. ఇక్కడ మనం ఎంత ఫ్రెష్గా వచ్చినా, మనం ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా మనం స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పాయింట్లు మనం చర్చించుకుంటున్నాం, లెర్నింగ్ చేస్తాం. ఈ 10 పాయింట్లు మనకు రావాల్సినంత అవసరం లేదు. ఏదో ఒక పాయింట్ మీకు అర్థమయ్యేట మరి మీకు అప్లై చేసేది ఉంటుంది, లైఫ్ చేంజింగ్ అనేది ఉంటుంది అందులో. దానికి మీరు ఎందుకు ఏం చేయాలి అక్కడ, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ వస్తే లాస్ట్లో సెషన్ అయిన తర్వాత మీ డౌట్స్ నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే. ఆ, ఈ ప్రతి సెషన్ కూడా కొత్తవారు పాతవారు అనే ఉండదు, అందరికీ కూడా కొత్తగా ఉంటుందండి టాపిక్. రైట్. మీరు వీలైతే ప్రతిదీ కూడా నోట్బుక్ మీద రాసుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరూ వారు సర్కిల్ గీసుకున్నారు కదా. ఓకే. ఇలా మొత్తం 6 కోణాలు వచ్చేటట్టు 6 కోణాలు వచ్చేటట్టు ఇట్లాగే మీరందరూ కూడా ఎవరైతే చేస్తున్నారో, ఇది నేను చూస్తాను మీరు చేస్తున్నాను లేదని. మన సిల్వర్ మెంబర్షిప్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో మీరు పోస్ట్ చేయవలసి వస్తుంది. ఓకే. ఇక్కడ ఒక 0 పెట్టండి ఫ్రెండ్స్. 0 అనేది రాయండి. సెంటర్ పాయింట్లో 0 రాయండి. 6 బాక్సులు వచ్చినాయి ఇక్కడ. థ్యాంక్ యూ. ఎవరు? గుడ్ ఈవినింగ్ సార్. రాజు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నాను సార్. చాలా రోజులు కలిసి, ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది మనం కలిసి. లేదండి, జోక్ చేశారు. రైట్. చూడండి మధ్యలో డ్రాయింగ్. ఒకసారి మిస్ అయ్యాను అంతే. సార్ మధ్యలో ఒకసారి ఏకదంలో మిస్ అయ్యాను అంతే. అంతేనా? వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈ రౌండ్ సర్కిల్ గేమ్ సార్. గీసాను. Excellent. ఇక్కడ మెంటల్ హెల్త్ అండి స్టార్టింగ్. ఓకే. ఇది ఫిజికల్ హెల్త్, మీరు పూర్తిగా రాసుకోండి వీలైతే. ఇది ఫైనాన్షియల్ హెల్త్.
ఓకే. సోషల్ హెల్త్. FH సార్. సోషల్ హెల్త్. FH. ఫ్యామిలీ హెల్త్. సారీ సారీ సారీ, 1 సెకండ్. ఇది ఫ్యామిలీ హెల్త్. ఫ్యామిలీ హెల్త్. థర్డ్ పాయింట్. ఇది ఫైనాన్షియల్ హెల్త్. సెకండ్ పాయింట్ ఫైనాన్షియల్ హెల్త్. థర్డ్ పాయింట్ సార్. చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మానసికపరమైన ఆరోగ్యం. మెంటల్ హెల్త్. ఓకే. మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్. రెండవది ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ సార్. ఎస్ సార్, ఫిజికల్ హెల్త్. ఓకే. ఓకే. మూడవది ఫైనాన్షియల్ హెల్త్. నాలుగవది ఫ్యామిలీ హెల్త్. ఆరవది స్పిరిచువల్ హెల్త్, ఆధ్యాత్మిక ఆరోగ్యం. రైట్. ఇక్కడ వరకు మీకు క్లియర్ అయితే చాట్ బాక్స్లో మీరు ఎవరైతే డన్ అయితే డన్ అని టైప్ చేయండి. ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఒక సర్కిల్ గీసుకోండి. అసలు ఈ 2005కి మనం ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారం చేస్తున్నాను, ఆ వ్యాపారంలో మొదలుపెట్టేటువంటి ఎవరైనా సరే వ్యాపారం చేస్తున్నప్పుడు అందులో లాభం ఎంత వస్తుందో చూస్తారు. ఫస్ట్ ఎంత బడ్జెట్ పెట్టాలి, అది ఎన్ని రోజులకి నేను ఒక సర్వీస్ కానివ్వండి, లేదంటే ఒక ప్రోడక్ట్ కానివ్వండి, లేదంటే ఏదో ఒక వస్తువు కానీ అమ్మేటప్పుడు అది ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఎన్ని రోజులు నేను కస్టమర్కి అమ్మగలిగితే నేను దాని ప్రాఫిట్ తీయగలుగుతాను అనేది ఒక క్లారిటీ ఎలా అయితే ఉంటుందో, అలాగే మనకు జర్నీ అనేది ఎక్కడి నుండి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం అన్న విషయం అందరికీ తెలుసు. వెంకటేష్ గారికి, సంగమేష్ గారికి, రమేష్ గారికి, సంగమేష్ గారు, అదేవిధంగా మన శ్రావణికి అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ ఇక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలనేది ఒక క్లారిటీ ఉంటే మనకి సగం శారీరకపరమైన మానసికపరమైన వ్యాధులన్నీ తగ్గిపోతాయండి. క్లియర్? ఎవరు కూడా చాట్ బాక్స్లో డన్ అని టైప్ చేయలేదు. ఏది ఈ సర్కిల్ గీసిన తర్వాత ఏవైతే ఈ యొక్క 6 ఏరియాస్ ఉన్నాయో ఈ ఏరియాస్ పూర్తయిన విషయం ఎవరు చెప్పలేదు. టైప్ ఇంకోటి ఉన్నా సార్, ఇంకోటి చెప్పలేదు. ఆరోది ఏంటో అర్థం అవ్వలేదు. చెప్తాను నాకు సార్, చెప్తాను. నాకు 56 చెప్పలేదు సార్. స్పిరిచువల్ హెల్త్ అంటే అదే, స్పిరిచువల్ హెల్త్ అంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం. రైట్. మీకు ఎందుకు చెప్తానంటే నేను ఆల్రెడీ హ్యాకథాన్లో కొంతమంది మిస్ అయ్యారు. మరొకసారి నేను చెప్తాను చూడండి. ఒక పుస్తకం, ఒక పెన్ను తీసుకుని అసలు మీ లైఫ్లో ఎలాంటి గోల్స్ రీచ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు, ఆ గోల్స్ మీకు స్వప్నాలు ఉంటాయి. మనకు మళ్ళీ బిలీఫ్స్ ఎలా ఉంటాయి తెలుసా? మన ఇంటి పక్కన చూసో, లేదంటే ఈ గోల్ పెట్టుకుంటాడు ఎవడైనా నవ్వుతాడేమో, లేదంటే వాడు ఏదైనా అనుకుంటాడేమో, అసలు నాకు ఆర్థిక పరంగా నేను ఇది చేయగలనేమో, అసలు లేదేమో, ఇది నాకు అవసరమా, మళ్ళీ ఇది చూస్తే ఇది రాస్తే ఎవడన్నా నవ్వుతాడేమో, ఇలాంటి బిలీఫ్స్ అన్ని మై డియర్ లెర్నర్స్ తీసేయండి పక్కన. గోల్ ఎప్పుడు కూడా, గోల్ అంటే మనం పెట్టుకునే లక్ష్యం ఎప్పుడు కూడా ఎవరు కూడా అందుకోని విధంగా ఉండాలి. దాన్నే గోల్ అంట. మన 5 ఇయర్స్లో లేదంటే 10 ఇయర్స్లో అచీవ్మెంట్ అవ్వాల్సినటువంటి లాంగ్ టర్మ్ గోల్. ఎందుకంటే చూడండి, ఇక్కడ చిన్న చిన్న వాటికి వెంటనే ఎందుకు రియాక్ట్ అవుతున్నామంటే మనం ఏదైతే ఒక లక్ష్యం ఉందో ఆ లక్ష్యం ఒకటి క్లారిటీ లేదు, దాని వైపుకి వెళ్ళక మనక ఫ్యామిలీ లైఫ్తో లేదంటే మిగతా బిజినెస్ కానివ్వండి, టీచింగ్ ఫీల్ కానివ్వండి, ఇది ముందుకు వెళ్తున్నా కానీ మనకి ఏ క్లారిటీ లేకపోవడంతో
ఈ యొక్క కోపాలు, ద్వేషాలు, ఉద్రేకాలు, ఓవర్ థింకింగ్, స్ట్రెస్, ఇవన్నీ కూడా చూడండి. ఒక ప్రయాణం ఎక్కడ చేస్తున్నామో ఇక్కడ నుంచి మన మన జర్నీ స్టార్ట్ అయింది ఈరోజు. ఎక్కడికి వెళ్తామో చాలా క్లారిటీ ఉందనుకోండి మై డియర్ లెర్నర్స్, అసలు మిగతాదంతా మైండ్ చూసుకుంటుందండి. అసలు ఈరోజు నేను ఇన్నర్కల్ సర్కిల్ నడపాలా లేదా, లేదంటే ఇంత ముందు వారం హ్యాకథాన్ నడపాలి, అంత ముందు ఇన్నర్కల్ సర్కిల్, అసలు కన్సిస్టెంట్గా నేను ఎలా చేయగలుగుతున్నాను ఒకసారి ఆలోచించండి. ఒక క్లియర్ రూట్ మ్యాప్. ఇది నాకు మాత్రమే కాదు, మీ అందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. అసలు ఎందుకు హోంవర్క్ చేయడానికి నేను ముందుకు రావట్లేదు, అసలు క్లాసెస్ కూడా అప్పుడప్పుడు ఎందుకు నేను సరిగ్గా రావట్లేదు అంటే దాని మెయిన్ రీజన్ ఏంటంటే అసలు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా సరిగ్గా నాకు క్లారిటీ లేదు కాబట్టి. కరెక్టే కదా. మరి మన మైండ్ ఎలా తీసుకొస్తుంది చెప్పండి. నేను అనుకుంటాను రేపు నేను చెయ్యాలి ఇది పర్ఫెక్ట్గా, రేపు డే ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ నేను దీని మీద పెట్టాలి ఖచ్చితంగా, నా 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 గురించే కదా నేను అనుకుంటాను. కానీ అక్కడ ఏం జరుగుతుంది, అది జరగట్లా. మరి ఇంకోటి ఏదో జరుగుతుంది. సరే ఇల్లుండి చేద్దాం అనుకుంటా, మరి ఇంకోటి ఏదో జరుగుతుంది. ఎవరో ఏదో బంధువులు వస్తుంటారు, లేదంటే నాకు పాండిచ్చేరి కదా ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంటాయి. ఈరోజు 3 days జరుగుతుంటాం, మంచి సెకండ్ డే. ఇప్పుడు వెళ్తే మంచి బాగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు అనమాట. ఇటు కూడా తీసుకెళ్ళిపోతుంటుంది నా మైండ్. ఇప్పుడు ఎందుకు ఆగాను ఈరోజు, నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో 1,00,000 మందికి ఎవరైతే ఈ యొక్క శారీరక మరియు మానసికపరమైన సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారికి హెల్ప్ చేయాలనేదే ఈ యొక్క ఆరెంజ్ హెల్త్ సిస్టమ్ ద్వారా అనే గోల్ ఇప్పుడు కూడా నాకు మదిలో మెదులుతూ ఉంటుందండి. అరే రే రే రే, ఇప్పుడు నేను ఈరోజు క్లాస్ వదిలేసి వెళ్ళిపోతే మీకు ఏదోలా చెప్పొచ్చు, మరొక అబద్ధం చెప్పేసి సార్ నాకు హెల్త్ ఇష్యూ లేదంటే ఇంటర్నెట్ పోయిందండి, పవర్ కట్. ఈరోజు ఓపెన్ అయ్యి చెప్తాను, పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా పవర్ లేదు మాకు, ట్రాన్స్ఫార్మర్ ఏదో రిపేర్ వచ్చిందంట. కానీ మాకు భగవంతుడి దయ వల్ల ఏంటంటే మనకి ఇన్వర్టర్ ఉంది, బాగానే వర్క్ చేసింది. ఇట్లా ఏదో వంకబెట్టి చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఇక్కడ ఆగాను అని అంటే ఎప్పుడు కూడా నా లక్ష్యం కనబడుతుంది. ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే ఇక 1 వీక్ మొత్తం పోస్ట్ పోన్డే. ఇట్లా కాకుండా అసలు నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. 2024 మొదలెట్టాం, ఏదో మొదలుపెట్టి 25 వరకు వచ్చాం, మన జర్నీ స్టార్ట్ అయింది. అది రీసెంట్గా 1 month లేదంటే 2 months ముందు మీరు జాయిన్ అవ్వ ఉండొచ్చు, లేదంటే 6 months ముందు కూడా మీరు జాయిన్ అవ్వ ఉండొచ్చు, నథింగ్, ఏదైనా కావచ్చు. మరి 2024 ముగిసింది, మనం ఏం సాధించాం? 2025 నుంచి 2026 వరకు ఏం సాధించబోతున్నాం? ఈ 2026 లోపల సాధించినటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో అది లాంగ్ టర్మ్ గోల్కి మనకు జర్నీ స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు చెప్పుకోవడం అర్థం ఉందా లేదు చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఒక టాపిక్ మనకు ఉపయోగపడుతుందా లేదా? ఈ మంత్, దిస్ మంత్ టాపిక్ ఉపయోగపడుతుంది అని అనుకున్న వాళ్ళైతే ఇది ఓకే, ఇంట్రెస్టెడ్గా ఉందా అనుకున్న వాళ్ళైతే చాట్ బాక్స్లో టీ అని టైప్ చేయండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ టీ. రాజా రమేష్ గారు, ఎన్వి రాజు గారు, అంటే మిగతా వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? సంగమేష్ గారు, రావణి గారు, వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో మై డియర్ లెర్నర్స్, మన జీవితంలో మనం ఏదైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ మన దగ్గర నుంచి వెళ్ళే ఏదైతే సమయం ఉంటుందో తీసుకోలేమే. సమయం అనేది చాలా చాలా సో ఈ 2025లో మనం సాధించినటువంటి గోల్స్ దేనికి రిలేటివ్గా ఉండాలంటే ఈ 6 ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఈ ఏరియాస్ రౌండ్గా మనం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నామని చూసుకోవాలి. మీకు 100 గోల్స్ ఎందుకు రాయమనంటే సంగమేష్ గారు మీరు రాశారా, పూర్తి చేశారా? వెంకటేష్ గారు పూర్తి చేశారా? అంటే పెన్ను పేపర్ తీసుకుని 100 గోల్స్ రాయమని చెప్పాను. మీరు ఎవరైతే కొత్తగా వచ్చారు, ఇప్పుడు అందరూ కూడా జాయిన్ అవ్వరు, రీసెంట్గా జాయిన్ అవ్వరు, డోంట్ వరీ. మీరు అందరూ కూడా ఈ క్లాస్ అయిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక పెన్ను నోట్బుక్ తీసుకుని మీరు
ఆ, మీ జీవితంలో మీరు సాధించాలనుకున్నటువంటి గోల్స్ ఏంటి? అది మీరు ఒక డ్రీమ్ హౌస్ హౌస్ కావచ్చు, ఒక డ్రీమ్ కార్ కావచ్చు, లేదంటే ఒక డ్రీమ్ వరల్డ్ టూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. 100 గోల్స్ రాయండి. ఓకే, 100 గోల్స్ రాసి ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఇన్నర్ కల్ సర్కిల్ ఏది మన సిల్వర్ మెంబర్షిప్ ఏదైతే గ్రూప్ ఉందో గ్రూప్లో డన్ ఎవరైతే నేను కంప్లీట్ చేశానని మీరు మెసేజ్ పెట్టండి. నాకు అర్థమవుతుంది అసలు మీరు ఏం చేస్తున్నారు అన్నది కూడా నాకు తెలియకపోతే అసలు మీరు జర్నీ ఇప్పుడు అందరూ ఒకే భోగిలో ఉన్నాం, ఒకే జర్నీ మనం వెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. అసలు ఎవరు ఎక్కుతున్నారో ఎవరు దిగుతున్నారో కూడా తెలియట్లా. థ్యాంక్ యూ సో మచ్. ఒక తండ్రి 100 గోల్స్ అంటే పిల్లలందరూ కూడా ఒక సార్ తండ్రి పిల్లలందరూ సమానంగానే ఎదగాలని తన తండ్రికి ఉంటుందని కోరిక. మనము ఒకరేమో వెనక్కుంటుంటారు, ఒకరేమో బాగా స్పీడ్గా వెళ్తుంటారు. స్పీడ్గా వెళ్ళిన వాళ్ళేమో మురిసిపోవాలో తెలియదు, వెనకబడినటువంటి పిల్లల్ని ఆ పిల్లవాడు ఎవడైతే ఉంటాడో వాడిని చూసి బాధపడాలో తెలియదు తండ్రి. అట్లా మై డియర్ లెర్నర్స్ అందరూ కూడా మన జర్నీ స్టార్ట్ చేసాం, ఒక చోటకు వచ్చాం, అంతా మనకు తెలుసు. ఇక్కడ కేవలం లేనిది ఏంటంటే యాక్షన్ పార్ట్ అనేది కనిపించాలి. ఏదో గోల్స్ రాయడము, అఫర్మేషన్స్ రాయడము అక్కడ వరకు అయితే మన జర్నీ ఇప్పటికీ మనం ఇప్పుడే ఫినిష్ చేసి ఉండేవాళ్ళం. ఇది కాదు మన జర్నీ. యాక్షన్ ట్యాకల్గా ఉండాలి మనం, రిజల్ట్ వారంటీగా ఉండాలి మనంతా కూడా. ఓకే, చూడండి ఈ 100 గోల్స్ రాసిన తర్వాత ఏం చేయాలనే తర్వాత హ్యాకథాన్లో మనం అందరూ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనం అప్పుడు మళ్ళీ కలుస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ 2025లో మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఏమేమి డౌట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నుంచి తిరుపతికి ఒక ట్రైన్ బయలుదేరింది. ఆ జర్నీ వెళ్ళింది అని అంటే ఇక్కడ ట్రైన్ యొక్క డ్రైవర్ చేయవలసిన పని ఏంటంటే ఏదో హైదరాబాద్ స్టార్ట్ అయ్యి తిరుపతిలో ఆగితే కుదరదు కదా. ఒక అక్కడ ట్రైన్ యొక్క ఉద్దేశం ఏంటంటే కస్టమర్లు ఎక్కించుకోవాలి, దింపాలి. కస్టమర్ని ఎక్కించాలి, మళ్ళీ దింపాలి. ఈ రెండు జరగాలి. మళ్ళీ ఎక్కించాలి, దింపాలంటే అది ఎక్కడెక్కడ ఏ స్టేషన్ లాగాలనేది దానికి ఒక క్లారిటీ ఉండాలి. లేకపోతే మనం అనుకున్నట్టుగా తిరుపతి వెళ్ళిపోతే సరిపోతుంది డైరెక్ట్గా. అప్పుడు గవర్నమెంట్కి ఏ ఆదాయం రాదు. ఇక్కడ మన ఏరియాస్ ఏమున్నాయి, ఎక్కడక్కడ ఏ డాట్స్ కనెక్ట్ అవ్వాలనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది వీలైతే ఒక ఇల్లు చార్ట్ తీసుకోండి, డ్రాయింగ్ గీసి నేను ఎలాగైతే గీస్తున్నానో అలాగా. అవసరం ఇది ఫుల్ ఫామ్ రాసుకోండి. ఇది ఏదైతే ఫిజికల్ హెల్త్ ఉందో దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఈ టైప్లో రాసుకోండి, ఇక్కడ సరిపోతుంది. 1 సెకండ్. ఇట్లా ఈ ఈ క్రాస్లో రాసుకోండి నిలువుగా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ 0 నుంచి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 0 నుంచి 10 వరకు ఇక్కడ ఉన్నాయి, డాట్స్ ఉన్నాయి. రైట్, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఫిజికల్ అంటే శారీరకపరమైన ఆరోగ్యంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను అనుకోండి, ఎలాంటి నాకు ఇష్యూస్ లేవు. ఇక్కడ ఇష్యూస్ లేకపోతే అంటే ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉన్నాను అని అనడానికి అర్థం ఏంటంటే ఇక్కడ అవుట్ ఆఫ్ ద 10 రావాలండి. 0 నుంచి 10 వరకు నేను ఉన్నాను సార్. ఓకే, లేదు సార్ శివ సార్ నాకు అనారోగ్యం సరిగ్గా బాగుంటుందని ఫిజికల్ కానీ యావరేజ్గా ఉంటుందండి, అప్పుడప్పుడు నాకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవన్నీ వస్తుంటే పోతుంటాయి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయలేదు సార్, అటు ఇటు కానట్టుగా ఉంటే ఒక 5 వేసుకోండి ఇక్కడ. క్లియరా? ఒకవేళ అర్థం అవ్వకపోతే మీరు మళ్ళీ అడిగితే నేను చెప్తాను. రైట్, కానీ మీకు అర్థం అవ్వాలి ఈజీగా. ఇక్కడ 0 నుంచి 5 వరకు మీకు హెల్త్ అనేది శారీరకపరమైన ఆరోగ్యం అనేది ఫిజికల్ హెల్త్ అనేది ఎలా ఉందనేది మీరు ఈ పాయింట్లు వేసి మీరు క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. లేదు సార్ నాకు అసలు హెల్త్ అస్సలు బాగోలేదు సార్ నాకు అంటే 0 వేసుకోండి ఇక్కడ.
ఇక్కడ 0 వేసుకోండి. రైట్. కంటుద్దా ఇక్కడ ఇక్కడ ఏంటిది? ఫస్ట్ ఇది కూడా మానసికపరమైన ఆరోగ్యం కదా, అంటే మెంటల్ హెల్త్ అనమాట. ఈ మెంటల్ హెల్త్ ప్రకారం మీరు 0 నుంచి 10 వరకు మీరు ఎక్కడ ఉన్నారు మీరు అనాలిసిస్ చేసుకోండి. ఒక ఒక గీత అనేది జస్ట్ చూడండి, ఇక్కడ ఒక 10 గీతలు పెట్టుకొని ఓకే నేను ఎక్కడున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మానసిక పరంగా నా ఆలోచన కంట్రోల్లో లేవని ప్రజెంట్ ఓవర్ థింకింగ్ చేస్తున్నాను ఎక్కువ. నేను ఒక నాకు వ్యాపారం కానివ్వండి, నాకు బిజినెస్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, లేదంటే టీచింగ్ ఫీల్డ్లో కానివ్వండి, ఇట్లా నేను నాకు బిహేవియర్ ఉంటుంటే నేను ప్రజెంట్లో నేను చేస్తున్నాను, కానీ నాకు ఆలోచన కంట్రోల్లో లేవు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కౌంట్ వేసుకోండి, నేను 0 నుంచి 10 వరకు ఎక్కడున్నాను అని జస్ట్ చిన్న గీత అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకొని 1 2 3 4 ఇక్కడ 4 నెంబర్ వేసుకోండి. ఓకే క్లియరా? ఇక్కడ చూడండి మరొకటి, ఫైనాన్షియల్ హెల్త్ అనమాట. ఫైనాన్షియల్ హెల్త్లో మీరు ఎక్కడున్నారు? సార్ నేను ఫైనాన్షియల్ హెల్త్లో సూపర్ సార్ శివ గారు, మామూలుగా లేదు, నాకు అన్ని ఏ ఒకటి లేదు. నేను పాలు తీసుకున్న కాంచి ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ లోట్ అంటే మీకు ఉన్నటువంటి ప్రాఫిట్ అంటే ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అమ్మితే, రాసుకోండి, మొత్తం అమ్మితే మీ అప్పులు, మీ లైబిలిటీస్ తీరిపోగా మిగిలినటువంటిది ఏదైతే ఉంటుందో అది మీ ఆస్తి. మీకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏదో ఆస్తుపాస్తులు ఏవైతే ఉంటాయో చూడండి. నాకు ఒక ఆ విల్లా ఉందనుకోండి, పక్క నుంచి నాకు ఏంటంటే కొన్ని లైబిలిటీస్ ఉంటుంటాయి. ఇవన్నీ ఆ విల్లా అమ్మితే వచ్చినటువంటి డబ్బు అమౌంట్ కొంతమంది ఆస్తుపాస్తులు అంటే ఏ లెక్కేసుకుంటారో తెలుసా? ఇంట్లో ఉండేటువంటి ఫ్రిడ్జ్, టీవీ, లేదంటే వెహికల్, కారు, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటారు. ఇవన్నీ కూడా కాదు. ఇవన్నీ కూడా అమ్మితే 10% వస్తుంది మనకి. 100 రూపాయలు దాని ఖరీదు అయితే మనకు 10 రూపీస్ మాత్రం వస్తుంది. అది మన ప్రాపర్టీలోకి రాదు. ఇవన్నీ అమ్మగా ఇవన్నీ అమ్మగా మనకి మిగిలినటువంటిదే మన ఆస్తి. ఇప్పుడు చెప్పండి, మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు రాసుకోండి అక్కడ అసలు ఎక్కడున్నారు. అవుట్ ఆఫ్ ద 10లో ఉన్నారా? రాసుకోండి. లేదు సార్ ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అక్కడ రాసుకోండి. రైట్. మరొకటి ఫ్యామిలీ హెల్త్. ఈ రోజుల్లో ఏంటో కానీ ఈ యొక్క టీవీలలో చూసినట్లయితే ఆ టీవీ సీరియల్కి బాగా ప్రాముఖ్యత అయిపోతుందండి. బాగా ఎంత బాగా ఫ్యామిలీ డ్రామాలు నడుస్తున్నాయో. ఉం? మన రిలేషన్ ఎలా నడపట్ల, కానీ టీవీ సీరియల్లో మాత్రం బాగా ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఇద్దరు కలిసిపోతే చాలా ఆనందపడిపోతుంటాం మనం. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాం అంటే అంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాం. కానీ ఇదే కొనసాగింపు మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉందా? మన పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నామా? నా భర్తతో మాట్లాడుతున్నానా? నా భార్యతో మాట్లాడుతున్నానా? నా సిస్టర్తో మాట్లాడుతున్నానా? నా అన్నగారితో మాట్లాడుతున్నానా? మా వదిన గారితో మాట్లాడుతున్నానా? ఉం? ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఈ ఫ్యామిలీ ఆప్యాయతలు ఏమవుతున్నాయి? లేదంటే ఉన్నటువంటి టైం ఏదైతుంది ఈ టీవీ అనే మహమ్మారిలో పడి ఈ యొక్క సంబంధాలన్నీ దూరం అయిపోతున్నాయా? అసలు ఇవన్నీ టీవీ సీరియల్స్ అన్నీ కూడా హిట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? నిజానికి మనిషికి ఏదైతే కావాలో దాన్ని పొందడానికి టీవీ సీరియల్ చూస్తున్నాడు.
తనకి లేదు కాబట్టి ఏదైతే తనకు కావాలో అక్కడ అందులో ఉంటుంది కాబట్టి పొందడానికి వెళ్తాను. నిజానికి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా అసలు కనిపించట్లేదు దరిదాపులో. సరే, మరి ఈ ఫ్యామిలీ హెల్త్ అనేది మీరు ఎక్కడ ఉన్నారు? యూ విల్ చెక్, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. 0 నుంచి 10 వరకు మీరు మార్క్ చేసుకుని మీరు ఎక్కడ ఉన్నారు ఫటాఫట. మీరందరూ కూడా రేపు నాకు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు అనవసరం. ఒక ఎల్లో చార్ట్ తీసుకొని ఇది కనపడే విధంగా మంచి డ్రాయింగ్ గీసి మీ యొక్క ఇది ఫుల్ నేమ్ రాసుకోండి. ఎందుకంటే మీకు హాఫ్గా అయితే సరిగ్గా మైండ్లోకి వెళ్తుంది కాబట్టి ఫుల్గా మీరు తెలుగులో రాసుకున్నా ఓకే, ఎలా రాసినా ఓకే, ఓకే ఇంగ్లీష్లో రాసుకున్నా ఓకే. రాసుకొని ఈ యొక్క అవుట్ ఆఫ్ 10 తర్వాత 0 కనిపించాలి. మధ్యలో మీరు ఏదైతే ఉందో అక్కడ డాట్ కనెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. నేను చెప్తాను, ఇది కూడా ఫినిష్ అయిందని చెప్తాను. అదేవిధంగా సోషల్ హెల్త్ అనేది ఎలా ఉంది? మీరు పబ్లిక్లో ఎక్కువగా మూవ్ అవ్వగలుగుతున్నారా? లేదు సార్, ఈ జూమ్ సెషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇది బాగా రిలేషన్ బాగా బండ్ అయిపోతుంది, మనం ఇది ఎక్కువ బాగా సరిపోతుంది కాదు ఫ్రెండ్స్. మన సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా మూవ్ అవుతుండాలి. మన బంధువులు ఫంక్షన్స్కి వెళ్తుండాలి, అక్కడ కమ్యూనికేషన్ పెంచుకుంటుండాలి, మన స్నేహితులు. ఓకే, తర్వాత స్పిరిచువల్ హెల్త్. ఈ స్పిరిచువల్ హెల్త్లో మీరు ఎక్కడ ఉన్నారు? మీరు సంపూర్ణ ఆధ్యాత్మికవేత్తల్లా ఉన్నారా? లేదంటే ఏదో బయట కనిపించినటువంటి కొంతవరకు మంచితే మంచిచే కప్పబడినటువంటి ఏదైతే ఉందో అలాగా ఆధ్యాత్మికతలో మనం ఉన్నాం. అలాంటి ఆధ్యాత్మికతలో మనం ఉన్నాము. మనం ఎక్కడున్నాం అసలు? సో అవుట్ ఆఫ్ ది 10 ఇవన్నీ కూడా మీరు రేపు పొద్దున మీ వాళ్ళకి అందించుకుని చక్కగా వేసి, మీరు పొద్దున వేస్తారో సాయంత్రం వేస్తారో మీరు డ్యూటీ సమయాలు ఉంటాయి కాబట్టి అది మీకే వదిలేస్తున్నాను. మీరు చేయవలసింది ఏంటి తెలుసా? ఒకవేళ మీరు బీరువాకు పెట్టుకున్నారనుకోండి, మీ కంటికి కనిపించాలి, మీ రూమ్లో ఎక్కడైనా సరే కనిపించాలి. చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4th ఉన్నాను అనుకోండి, దాంట్లో కానీ లేదంటే ఇక్కడ మన స్పిరిచువల్ హెల్త్ నేను 5 ఉన్నాను అనుకుందామండి. ఈ డాట్ స్టోన్ ఎలా కనెక్ట్ చేస్తున్నాం? ఓకే, సో ఇది ఒక వృత్తాకారం అనమాట అండి, ఒక చక్రం. ఇది ఒక సరైన చక్రంలా వచ్చిందా? దీన్ని సర్కిల్ అంటారా? కదా. ఇక్కడ మన జీవితం అనే చక్రంలో జర్నీ చేసేటప్పుడు ఇలా ఉండాల్సినటువంటి చక్రం ఇలా ఉంటే మన గమ్యాన్ని చేరుకుంటామా లేదా? మన లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా? చేరుకుంటాం సార్. ఇలా ఉంటే చేరుకుంటామా? చేరుకోం సార్. చేరుకోలేం. ఇలా సార్, ఈ పక్కన కిందది. ఈ పక్కన ఉంటే చేరుకుంటాం. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఈ పక్కన ఇలా ఉంటే చేరుకుంటాం, ఇలా ఉంటే చాలా కష్టం అవుతుందండి. కుంటు పడినటువంటి ఒక ఎద్దుల బండి చూసారా? ఆ రౌండ్ సర్కిల్ ఉన్నటువంటి చక్రాలు ఉంటాయి. ఆ రౌండ్ సర్కిల్ గా కలిగినటువంటి చక్రాలు కాకుండా ఏదైనా స్కేర్ ఆకారంలో పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి చక్రాలు పెట్టామనుకోండి, బండి వెళుతుందా? బండి వెళుతుందా అని కష్టం కదా, చక్రం తిరగదు. ఇలా ఇలా ఎప్పుడైతే వీల్స్ పెట్టామో చక్రం చాలా ఈజీగా బండి మూవ్ అవుతుంది అనమాట. మన జీవిత చక్రం కూడా అంతే అండి. ఎందుకు కుంటుపడిపోతుందంటే ఈ ఏరియాలు ఎవరు కూడా చూసుకోవట్లా, ఎవరు మనకు చెప్పట్లా, మన అనగం వాళ్ళు చెప్పరు. అబ్బాబ్బా పెద్ద గోల్స్ పెట్టేసుకోండి, మీరు చాలా పెద్ద గోల్స్ పెట్టేసుకోండి, మీకు నచ్చింది చేయండి. ఇది కాదండి జర్నీ. ఈ సర్కిల్ అనేది మీరు ఎక్కడ ఉన్నారనేది ఇది కూడా మీరు డ్రా చేసుకుని ఓవరాల్గా ఇవన్నీ వేసుకుని అప్పుడు మీరు అలా అంటించుకుని అలా మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది తెలుసా? మీకు ఏదైతే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
నాకు ఇది బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఏది ఆరోగ్యం పట్ల బాగా ఎక్కువగా ఉన్నాను, నేను ప్రతిరోజు 30 మినిట్స్ యోగా కానీ లేదంటే సంథింగ్ వాకింగ్ కానివ్వండి ఏదైనా చేస్తున్నాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేస్తున్నాను, ఇక్కడ అవుట్ ఆఫ్ 10 ఉండాలి అనుకుందాం, లేదంటే ఇక్కడ 6 వరకు వచ్చింది, ఏది హెల్త్ పరంగా, మిగతా అన్నీ కూడా 3, 2, 1లో ఉండిపోయింది. అసలు ఒకటైతే జీరోలో, అసలు అక్కడి నుంచి కదలకదలట్లా. ఇక్కడ మనం ఏం చేయాలి తెలుసా, ఎక్కడైతే హైయెస్ట్లో 6 దగ్గర ఆగిపోయిందో, ఈ 3 దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఇప్పుడు ఈ మానసికపరమైనటువంటి కోణం ఏదైతే ఉందో దీన్ని మనం 6 వరకు తీసుకురావాలి. క్లియర్. మరొక కోణం ఏదైతే 4 దగ్గర ఉండిపోయిందో ఇది 6 వరకు తీసుకురావాలి. మరొకటి ఏదైతే ఇక్కడ ఫైనాన్షియల్ హెల్త్ ఉందో 2 దగ్గర లేదా 3 దగ్గర ఆగిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 దగ్గర తీసుకురావాలి. ఇలాగ ఎంటర్ అవుట్ ఆఫ్ ది 10 కాకుండా ఈ 6 దగ్గరికి ఎప్పుడైతే మనం తీసుకురాగలుగుతాం, అట్లీస్ట్ ఆ ఉన్న సర్కిల్లోనే రౌండ్గా మన జర్నీ అనేది చాలా హ్యాపీగా వెళ్తుంది. అప్పుడు ఇది ఎప్పుడైతే ఇది క్లియర్గా వెళ్తుందో ఫర్దర్గా లాంగ్ టర్మ్ అనేది అవుట్ ఆఫ్ 10లో మనం సెట్ చేసుకోవచ్చు. మీరు ఎంతమందికి ఆహా మూమెంట్ లాగా అనిపిస్తుంది? ఆహా మూమెంట్ లాగా కనిపిస్తే చాట్ బాక్స్లో ఏం టైప్ చేయండి, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఈ డయాగ్రామ్ ఒకసారి మీరు చేత్తో డ్రా చేసి పిక్ పెట్టండి సార్ గ్రూప్ లో ఒకసారి. చేతితో డ్రా చేశా. సార్ ఏముంది ఇందులో అర్థం అవ్వడం చెప్పండి. అంటే ఈ లైన్స్ ఏంటి, అది డాట్స్ కనెక్ట్ చేయమన్నారు కదా, అది కొంచెం అర్థం కాలేదు సార్. అది డాట్స్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అని. నేను చెప్తాను మేడం, మీకు అర్థమయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది శారీరకపరమైన ఆరోగ్యం మేడం, రైట్? మేడం గారు మీరు అంటే మీకు అర్థమైందని, మీరు ఏం మాట్లాడకపోతే మీకు ఏది అర్థం కావట్లేదు. నేను మ్యూట్ లో పెట్టాను సార్ అందుకు. అంటే మీకు చెప్తున్నాను కదా, మీరు కొంచెం అనుమతి చేసుకోండి. ఎస్ సార్, ఎస్. డౌట్ అడిగింది మీరే కదా. ఓకే సార్. అంటే మీరు చెప్తారు విందాం అనుకున్నాను, మీరు అడుగుతారు అనుకోలేదు సార్. ఓకే, చూడండి ఇక్కడ ఒక లైను, అంటే నేను శారీరకపరమైన కోణంలో ఉన్నాను, అవుట్ ఆఫ్ ద 10 అంటే 0 నుంచి 10 వరకు ఉంటాయండి మార్క్స్. మార్క్స్ అనుకోండి, ఓకే ఓకే మార్క్స్. సార్. మీకు మీరు ఎక్కడ వేసుకుంటారు మార్క్స్? మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఫిజికల్ హెల్త్ సార్. మేడం ఫిజికల్ హెల్త్ కా ఆ, 1 to 10 అయితే ఒక 6 అనుకోండి సార్. 6 రైట్. ఎస్ సార్. నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ హెల్త్ ఎక్కడ ఉన్నారు? అంటే ఓన్లీ నా వరకేనా, మా ఫ్యామిలీ ఇది కలిపి చెప్పాలా సార్? మీ వరకు మీ ఫ్యామిలీ ఏంటి చెప్పండి ఒకసారి. అడుగుతున్నాను సార్. అంటే నా పర్సనల్ గా అనే అంటున్నారా? అంటే నేను ఫైనాన్షియల్ గా ఏమి గెయిన్ చేయట్లేదు కదా, సో అట్లా అడుగుతున్నారా, ఎట్లా మీ అడుగుతున్నారు? ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కంట్రోల్ చేసుకోండి, మీ ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ పరంగా అయితే 9 సార్. రైట్, వెరీ గుడ్, ఎక్సలెంట్. తర్వాత ఫ్యామిలీ పరంగా అదే ఫ్యామిలీ పరంగా కుటుంబ వ్యవహార మా శైలి ఎలా ఉంది? మా ఫ్యామిలీ పరంగా అయితే ఓకే సార్. రిలేటివ్స్ వరకు అయితే కొంచెం అది ప్రాబ్లమే సార్. అది కలుపుకొని చెప్పాలా సార్? మొత్తం మొత్తం అంటే ఒక 7 సార్. కరెక్ట్గా చెప్పండి. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్ దాన్ని? ఇంకా ఓవరాల్ గా ఎస్టిమేట్ చేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు 7 వచ్చిందంటే పర్వాలేదని బిలో, అంటే పర్వాలేదు బాగుంది అని అక్కడ అర్థం. మీరు ఏమంటున్నారు? బాగోలేదు అని అంటున్నారు కాబట్టి 0 పర్వాలేదు సార్. ఇంకా తక్కువ వస్తుంది. పర్వాలేదు సార్. 6 కానీ అంటే 7 కానీ. 6 కానీ 7 కానీ, ఉమ్. రైట్. నెక్స్ట్ సోషల్ హెల్త్. ఆ, అంటే మీరు ఇందాక అన్నట్టు గ్యాదరింగ్స్ అవి అంటున్నారా సార్? మనం ఎక్కువగా పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడటం, ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటుంటే, సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయా, జరుగుతున్నాయా?
ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. ఎక్కడ వేసుకుంటారు, ఎంత వేసుకుంటారు మీరు కౌంటింగ్? 10 అవసరం లేదు కాబట్టి 9 వేయండి సార్. అవసరం లేదనుకుంటున్నారు కాబట్టి నేను వేద్దాము. ఉమ్. ఓకే. ఇప్పుడు స్పిరిచువల్ స్పిరిచువల్ గా అయితే నాకు మంచిగానే ఉంది సార్, 10 అయినా వేసుకోవచ్చు. కొన్ని 15 వేద్దాం లేకపోతే. ఉంటే ఓకే. వేయండి సార్, పర్వాలేదు. అబ్బో, ఇక్కడ ఇక్కడ ఎవరో ఈయన ఒప్పుకోరు ఇక్కడ, బిగ్ బాస్. మీరేనా సార్? నేను కాదు, బిగ్ బాస్, ఏముడు అందరికీ ఉమ్. బాస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఉన్నట్టుంది కదండి సార్. ఫిజికల్ హెల్త్లో ఇప్పుడు ఇది మన మెంటల్ హెల్త్లో మెంటల్ హెల్త్ లో 8 సార్. 8, 8లో ఉన్నారు, రైట్. ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారంటే ఓవరాల్గా ఇక్కడ అవుట్ ఆఫ్ ద 10 అంటే స్పిరిచువల్లో 10లో ఉన్నారు కాబట్టి నేను 10 కౌంట్ చేస్తున్నాను. ఎక్కువగా హైయెస్ట్ ఎక్కువగా 10 ఉంది కాబట్టి. ఓకే. ఇక్కడ మిగతా అన్ని కూడా మీరు ఏం చేయాలంటే ఈ 10కి తీసుకురావాలండి మీరు. ఓకే. అంటే బిలో అంటే యావరేజ్ చేస్తారు, ఇది కరెక్ట్ కాకపోవచ్చు బహుశా. మీరు ఒకసారి కూర్చుని యాక్చువల్లీ ఈ 0 నుంచి 10 వరకు సరైన మార్క్స్ చేసుకుంటే నేను పర్వాలేదు బాగానే ఉందనుకుంటే 5 నుంచి 10 వరకు మీరు వేసుకోవచ్చు. లేదు సార్ కొంచెం అంత బాగుంటలేదు ఇప్పుడు నాకు, అనుకూలంగా లేదు సానుకూలంగా లేదంటే 5 నుంచి 0 వరకు మీరు మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చెప్పిన వాటిలో ఓవరాల్ గా 1 or 2 పాయింట్స్ అంతే సార్, ఇంకా మహా అంటే తేడా రాకపోవచ్చు. వస్తుంది, మీరు తర్వాత కవర్ చేసుకోండి. ఓకేనా? మీరు కరెక్ట్గా కూర్చుని కవర్ చేసుకోండి. ఇక్కడ మీ డాట్స్ ఏమో అని అడిగారు కదా, క్వశ్చన్ ఏంటంటే మీ డాట్స్ ఏంటంటే మీరు అవుట్ ఆఫ్ ది 10 రావాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ 10 వరకు ఓకే కదా, అర్థమైంది కదా, 10 వస్తే సర్కిల్ వస్తుంది ఇది. ఓకే. ప్రతిది కూడా 10 కవర్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. తర్వాత ఆ, ఎవరో చెప్పరు మీరు చేశారా లేదా, కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా కనీసం కాల్ చేసి కూడా అడగరు ఎవరు. ఇది ఓకే. మీకు మాత్రమే ఉండాలి. ఎందుకంటే నాకు లైఫ్లో నాకు జర్నీ గోల్ పెట్టుకున్నది నేను. ఓకే. అవును సార్. డబ్బులు వస్తే సంపాదించుకునేది నేను, లాభం వచ్చింది నాకు. మరి నా మెంటర్ ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు చెప్పండి? ఉమ్. అయినా సరే నేను ఏం చేయాలి? నా మెంటరు నాతో కమ్యూనికేట్ అయినా సరే అవ్వకపోయినా సరే నా మెంటర్తో కమ్యూనికేట్ అవ్వాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళాల్సినటువంటి నాలెడ్జ్ నాకు కావాలి కదా. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకే. డాట్స్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ గీతలు ఎక్కడైతే పెట్టుకుంటారో ఈ 6 నుంచి మీరు యావరేజ్ చెప్తుంది చూడండి, 6 నుంచి 9 వరకు డాట్ కన్వర్ట్ అవుతుంది. తర్వాత 9 నుంచి 7 వరకు డాట్ కన్వర్ట్ అవుతుంది. 7 నుంచి 9 వరకు, 9 నుంచి 10, 10 నుంచి 8. ఓకేనా? క్లియరా? ఓకే. ఇక్కడ రౌండ్ సర్కిల్ అనేది అక్కడ ఏదైతే పాయింట్ కనెక్ట్ అయిందో ఈ ఏరియా కలుపుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ ఇంతకుముందు ఏదో ఎక్స్ అనే పర్సన్ డాట్స్ కనెక్ట్ అవుతే ఆకారం ఇలా వచ్చింది అనమాట. ఇలా రావడం వల్ల ఆయన ఒక కాలచక్రం అనేది, జీవిత చక్రం అనేది ఇలా కుంటుపడినట్టు అవుతుంది అనమాట. జర్నీ ముందుకు వెళ్దాం. అందుకే మనం ఆ, ఎంతో కష్టపడిపోతుంటే మార్నింగ్ లేస్తే ప్రపంచంలో మనమే కష్టపడ్డామని అనుకుంటాం, కానీ ఎక్కడైంది దొంగలు అక్కడే. అంటే ఇప్పుడు ఆ సర్కిల్లో ప్రతిదానికి లైన్స్ గీసారు కదండి సార్, ఒక 10 అలా గీసుకోవాలా? గీసుకోవాలి, మీరు డెఫినెట్గా గీసుకోవాలి. అంటే అది ఓకే, ఆ పాయింట్స్ కనెక్ట్ చేయమంటున్నారు. ఓకే. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి, ఇది ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎవరికైనా అర్థమైందా లేదా అనేది ఒకసారి మీరు, రాజు గారు మీరు అంత చక్కగా చెప్పారు అర్థమైంది, సార్. అర్థమైంది సార్, అర్థమైపోయిందా, అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది, వెరీ గుడ్. రమేష్ గారు అంతకుముందు అర్థమైంది ఆల్రెడీ సార్. నాకు చెప్పారు సార్, మీకు స్టార్టింగ్ ఆల్రెడీ చెప్పారు సార్. ఎక్సలెంట్. మీరు పాస్ట్ పెట్టుకున్నారా ఇంట్లో? పెట్టలేదు సార్ ఇంకా నేను ఆ, చూసారా ఏమైంది అక్కడ? ఆగిపోయింది. పెట్టలేదు. అది మీరు పెట్టండి. పెట్టమన్నారు, ఇల్లు పెట్టమన్నారు ఎల్లో సీట్ తీసుకుని పెట్టి నాకు అని ఎవరైతే చెప్పారు. గ్రూప్లో రేపు ఎవరు ముందు పోస్ట్ చేస్తారో నేను చూస్తాను. రేపు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చూస్తాను. ఎవరైతే అంటే మీరు డ్యూటీకి వెళ్ళొచ్చు, అన్ని జరగాలి చెప్తున్నాను, కానీ కొంచెం గ్యాప్ వచ్చినా సరే చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? నేను చూస్తాను, రేపు చెక్ చేస్తాను ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో జర్నీ మీద. ఉం? ఈ 2025 అనేది ఒక అద్భుతంగా జరగదు ఫ్రెండ్స్, అద్భుతంగా ఉండబోతుంది మీకు.
రమేష్ గారు దీనికి రిలేటివ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్? రమేష్ గారు, రాజా రమేష్ గారు. అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ సంగమేష్ గారు. సార్ అర్థమైంది సార్. అదే, ఎప్పుడు సబ్మిట్ చేస్తారు అది? చేస్తా సార్ నేను మీ రేపు అందరికి చేస్తా. ఇచ్చినటువంటి హోంవర్క్ ఇదే. చెప్పండి. అర్థమైందండి. అర్థమైంది కదా? గుడ్, వెరీ హలో. గుడ్. సార్. ఆ, సార్ అర్థమైందండి. రాజా రమేష్ గారు, ఏం అర్థమైందో ఒకసారి చెప్పండి. ఈ ఫిజికల్ హెల్త్ ఈ 6 కోణాలు ఉన్నాయి కదండి. ఉమ్, అవి మనలో ఏది ఎంతవరకు ఉందో ఉమ్, దాన్ని సమానంగా సరి చేసుకోవాలి జీవితంలోని. ఉమ్, ఇప్పుడు ఎన్నెన్ని పాయింట్లు ఉందో, ఫ్యామిలీ హెల్త్ ఎలాగ ఉంది, మెంటల్ హెల్త్ ఎలాగ ఉంది, ఉమ్, ఇవన్నీ ఎన్నెన్ని పాయింట్లు ఉన్నాయి మనం ఎస్టిమేషన్ వేసుకుని ఉమ్, అవన్నీ సమానంగా ఒక ఉమ్. లెవెల్కి తీసుకురావాలని. ఓకే, గుడ్. సో మీకు ఏదైనా డౌట్స్ వస్తే మన గ్రూపులో ఎవరికైనా మీరు అప్రోచ్ అవ్వచ్చు. గ్రూపులో చిన్న మెసేజ్ పెట్టినట్లయితే దీనికి సంబంధించి నాకు ఇది అర్థం కాలేదు అని, మన జర్నీ అక్కడ ఆగడానికి లేదు కాబట్టి చిన్న మెసేజ్ పెట్టినట్లయితే మన గ్రూప్లో సంగమేష్ గారు కానివ్వండి, మన రాజు గారు కానివ్వండి, శ్రావణి మేడం గారు కానివ్వండి, ఎవరైనా సరే మనకి సహాయం చేస్తారు. రైట్? ఓకే. ఇదంతా కూడా మనం గ్రూప్గా ముందుకు వెళ్ళడం అనేది మనకు జర్నీ ఉంటుందండి. ఎవరో ఒకరు సక్సెస్ అవ్వడం వల్ల కాదు, కానీ అందరూ సక్సెస్ అవ్వచ్చు. ఓకే, ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. సో ఇది ఇది ఫస్ట్ ఒక్కసారి చెప్పండి, నేను చెప్తాను. చెప్పండి, చెప్పండి. ఫస్ట్ వన్ సర్కిల్ లో మెంటల్ హెల్త్ సార్. ఉమ్, అలా పెట్టుకున్నాం. మెంటల్, ఫస్ట్ అయితే మన మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్, యా. ఫైనాన్షియల్ హెల్త్, ఉమ్, ఫ్యామిలీ హెల్త్, ఉమ్, సోషల్ ఉమ్, సోషల్ హెల్త్, ఉమ్. స్పిరిచువాలిటీ, భక్తి, యా, యా, యా. ఇవన్నీ సరి సరి చేసుకోవాలా మనం. ఏ అసలు ఎక్కడ మనకు తెలియాలి పర్సెంటేజ్, ఫస్ట్. ఏ పర్సెంటేజ్లో ఉన్నామో, మనం ఎంతవరకు దీన్ని కొనసాగిస్తున్నాము, దీన్ని మన సబ్ కాన్షియస్ లోకి ఎంతవరకు అయింది అనేది తెలుసుకోవాలి. యా, యా, కరెక్ట్. ఇప్పుడు మన జర్నీ మనం ఎక్కడ ఉన్నామో తెలిసిపోతుంది. అక్కడ తెలిసిందో లేదో చెప్పండి. ఇప్పుడు ఎవరైనా అడిగితే చెప్తారా? ఖచ్చితంగా తెలుస్తుంది సార్. నాకు ఖచ్చితంగా. అడిగితే కాదు, నాకు తెలుస్తుంది అది. గ్రేట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్ సార్. మోర్ పవర్ టు యు. ఓకే. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ప్రీవియస్గా. సార్ ఇప్పుడు రమేష్ గారు, మీరు యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మరి మీరు ఎట్లా కొంచెం టైం ఇవ్వగలరా? కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నారనుకుంటా. ఆహా, లేదొస్తానండి ఇక్కడ నుండి. అదే మీకు ఏదో కొంచెం ఇప్పుడు ఫెస్టివల్ కదా, కొంచెం దీని అడవుల్లో ఉండుంటారు, నాకు అర్థమైంది. ఉమ్. టైం అది ఇస్తే మీకు పర్సనల్గా కొన్ని 5 days 6 days క్లాసులు తీసుకోవాలి మీరు. నేను మెసేజ్ చేస్తానండి, మీకు కాల్ చేస్తాను. మన స్పీడ్గా ఈ 25 అనేది అద్భుతంగా ఉండబోతుంది అనమాట అండి. ఉమ్. ఓకే, థ్యాంక్ యూ. సో మరీ చెప్తున్నాను, మళ్ళీ రేపు ఒకసారి మీరు ఇలా యాక్టివిటీస్ చేసి సబ్మిట్ చేస్తేనే మీకు మోర్ కంటెంట్ అనేది మీకు ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నేను ఎన్ని రోజులు ఎన్ని వారాలు చెప్పినప్పుడు కూడా అది బూడిదలో పోసిన పన్నీరే. ఓకే, దాన్ని జస్ట్ ఇంప్లిమెంటింగ్ చేస్తే దానికి రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. అసలు రిజల్ట్ వస్తుందో లేదో కూడా తెలిసిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్నగా ఎక్కడో మన సోషల్ మీడియాలో అనేది మరొక చోట దొరికేటువంటి విషయాలు కాదు ఫ్రెండ్స్. చాలా ఇండెప్త్గా ఉంటుంది ఇవన్నీ కూడా. ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ అయినటువంటి బిజినెస్ మ్యాన్ ఎవరైతే సక్సెస్ అయ్యారో, సక్సెస్ఫుల్ సీక్రెట్ ఫార్ములా ఇదే ఫాలో అవుతారండి. ఓకే, మీరు కూడా ఫాలో అవుతారు, మీరు కూడా వాళ్ళ సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఒక లైఫ్ వీల్ అనేది ఎలాగుంది అని తెలియజేయడానికి ఈరోజు లెసన్ అనేది జరిగింది కాబట్టి ఇది మీకు ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మరొక మంచి టాపిక్తో వస్తాను. ఈరోజు టాపిక్ పెద్దగా కాదు, ఇది అసలు ఈ 2025 అనేది ఎలా ఉండబోతుంది అనేది చర్చిందామని వచ్చాను. అసలు గోల్స్ కూడా ఎవరైతే 100 గోల్స్, మళ్ళీ ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
సార్ గోల్స్ రాసేటప్పుడు నాకు తెలియదు సార్, అసలు ఏం రాయాలి అసలు. శుక్రవారం మీరు వచ్చుంటే సరిపోతుంది, ఏకతానికి వచ్చుంటే ఆ రాసేటప్పుడు సంగమేశ్ గారు స్టక్ అయిపోయారు. ఏమండి వెంకటేష్ గారు, మధ్య మధ్యలో ఆగిపోతుంటామండి, ఐడియా రాదు ఏ రాయాలి కూడా. కానీ అస్సలు కరెక్టే సార్. మన లోపల ఏవైతే ఉన్నాయో అన్ని బయటకు వస్తాయి ఖచ్చితంగా. అది రాయండి, 100 100 గోల్స్ రాయండి, 1 మంత్లో మీ లైఫ్ ఏంటో చూడండి ఒకసారి. అసలు ఎంతవరకు దీనికి ఇంత ఉందా నా దగ్గర, ఇంత చేయగలనా అనేది మీరు మీ దగ్గర ఉంటుంది అనమాట. ఓకేనా? నేను ఆ, 65 రాసుకున్నా. మీరు 65 రాసుకున్నా సార్, నేను మళ్ళీ రాయలేను 100. రాసేయండి. అంటే 100 గోల్స్ అంటే ఎలా సార్? చిన్న చిన్నవి కలుపుకొని అన్ని అని చెప్తున్నారా ఎట్లా సార్? అసలు అంటే మీకు ఎలా మనం అర్థం చెప్పండి, నేను చెప్తాను. మీకు ఏమైనా అర్థమైంది అనుకుంటే చెప్తే చెప్తాను. అంటే ఇప్పుడు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండి సార్ మనిషికి, అట్లాంటివి కూడా గోల్స్ లాగా రాయమంటున్నారా ఏంటి అని అడుగుతున్నాను సార్. అసలు చిన్న చిన్న కోరికలు అంటే చెప్పండి ఏంటో. ఎలా చెప్పాలి సార్? ఏం చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదండి సార్. తెలుగులో ఆ, చెప్పండి. అంటే ఇప్పుడు సడన్ గా అడిగితే రాదు సార్. మేడం ఏం కాదు, చెప్తాను చూడండి. కోరికలు అంటే, నేను ఒక పెన్ను పేపర్ తీసుకున్నాను చూడండి, అందరూ కూడా తీసుకోండి. నేను ఇప్పుడు మీకు సెసలు చెప్పాలంటే ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? ఇంత ప్రశాంతంగా, ఇంత పీస్ఫుల్గా, ఇంత ఎఫెక్టివ్గా చెప్పగలుగుతున్నానంటే దానికి కారణం ఎవరో తెలుసా? నా భార్య. మరి నా భార్యకి ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి తెలుసా? ముందే ఆమె ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలి తెలుసా? నీకు ఒక ఆహారం కొని పెడతాను, ఆ? నీకు ఒక వడ్డానం కొని పెడతాను, ఈ రెండు రాశాను అంతే అండి. ఈ రెండు చెప్పాను, అప్పటి నుంచి ఆమె అసలు నన్ను డిస్టర్బ్ చేయడం మానేసింది. ఇది ఇది కోరిక. ఎస్ సార్, రమేష్ గారు అంతేనంటారా? అవునండి. ఆ మేడం గారు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పండి, ఇది కొని పెడతానని చెప్పండి సార్. నేను లేదు సార్, నవ్వు వస్తాను సార్ మీ తెలివికి. ఓకే. సో ఇట్లా మనకు కొన్ని కోరికలు ఉంటాయండి, ఉంటాయి కానీ దాన్ని రియల్ టైంలో పెట్టడానికి మనకు అడ్డొచ్చేటటువంటి బిలీఫ్స్ ఏంటంటే, నాకు తగినంత ఆదాయం లేదు, అసలు నాకు నాకు ఇన్కమ్ లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మేడం గారు లేడీ కాబట్టి చెప్తాను, నేను హౌస్ మేకర్ని, నాకు జాబే లేదు, నేను ఎలా సంపాదిస్తాను, నేను ఎలా, నాట్ ఎ. పెడతామ్మా. అసలు దీనికి మన గోల్స్కి సంబంధం లేదు, ఫస్ట్ ఇది ఫిక్స్ అవ్వాలి. అసలు పెన్న మీద పేపర్ ఎందుకు అవ్వట్లేదంటే ఈ బిలీఫ్స్ అసలు మనకి ఇప్పటికి కూడా మనం నమ్మలేకపోతున్నాం. సార్ ఇవన్నీ జరుగుతాయా? ఉం? ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట నేను పెన్ను పేపర్ పెట్టి ఇలానే రాశాను. నేను తెలుగు రాష్ట్రాల్లో లీడింగ్ ఒక కోచ్గా అవ్వాలనేది నేను రాశాను. అప్పుడు నాకు ఎలాంటి టెక్నాలజీ లేదు, అసలు ల్యాప్టాప్ అంటే ఏంటో తెలియదు, ఒక మొబైల్ ఉండేది అంతే నా దగ్గర. మరి ల్యాప్టాప్ ఎప్పుడు తీసుకున్నాను? అసలు ల్యాప్టాప్ కొనడానికి కూడా డబ్బులు లేనటువంటి వ్యక్తిని అమీర్పేట వెళ్తే అమీర్పేట దగ్గర సెకండ్ హ్యాండ్ అమ్ముతారండి, మీ అందరూ తెలిసి ఉంటుంది కొంతమంది. ట్రైనింగ్ క్లాసు నేను కొంతమంది మెంటర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తే ల్యాప్టాప్ కావాలి, కానీ ల్యాప్టాప్ కొనేంత డబ్బుల్లో, కానీ నాకున్న డబ్బుల్లో కొంత డబ్బుల్లోనే చేయాలంటే ఆ డబ్బులు పట్టుకెళ్ళి కొంటే ఒక 18,000కి ల్యాప్టాప్ తీసుకుంది. చూడండి, ఇలాగా యూనివర్స్ ఏం చేస్తుందంటే మనకు అవకాశాలు కల్పిస్తుంది. టూబీ ఓపెన్గా చెప్తున్నాను, అదే ల్యాప్టాప్ ఇప్పుడు కూడా వాడుతున్నాను, పక్కన ఉంది సైడ్. ఇది ఇంకో వేరొక మానిటర్ అనుకోండి. ఇలా ఏ టెక్నికల్ కన్నా సరే నేను ఎందుకు చేయగలుగుతున్నానంటే, ఫస్ట్ నా దగ్గర ఏదైతే లేదో దాన్ని బిలీవ్ చేశాను, ఆ కోరికని నేను నమ్మాను. ఒక బెస్ట్ కోచ్గా నేను అవ్వాలి, ఒక బెస్ట్ ట్రైనర్గా నేను అవ్వాలి. సో దీని ద్వారా నేను ఏదైతే ఉందో నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి నాకు. ఇలాంటి బిలీఫ్స్ కొంతమంది నాతో పాటు ఇప్పటికి కూడా నాతో పాటు ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడే ఉండిపోయారు. ఎందుకు? వాళ్ళకి బిలీఫ్ సిస్టమ్ అనేది చేంజ్ అవ్వాలి. కానీ ఇక్కడ మన అదృష్టం ఏంటో తెలుసా? మీ అందరూ అదృష్టం ఏంటో తెలుసా? ముందు నేను బిలీఫ్ సిస్టమ్ మీకు చేంజ్ చేస్తున్నాను. దానికి
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఎలాంటి ఎడ్యుకేషన్ అసలు అసలు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, నేను ఎలాంటి ఎడ్యుకేషన్ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. మళ్ళీ చెప్తాను, నాకు ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు. అట్లీస్ట్ మీలో ఎంతో కొంతమంది అయినా కనీసం 10th క్లాస్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, టైప్ చేయండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీలో ఎంతమంది 10th క్లాస్ ఇంకా ఎక్కువగా చదువుతున్నటువంటి పర్సన్స్ ఉన్నారు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, శ్రావణి గారు వెరీ గుడ్. జోసఫ్ గారు వచ్చారా? మీరు ఎక్కడ? సారీ సార్, కొద్ది పని ఉండి జాయిన్ అవ్వలేకపోయాను. ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్. పర్వాలేదు. టైప్ చేయండి, టైప్ ఇన్ చాట్ బాక్స్. టైప్ చేయడం కూడా మళ్ళీ ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ కావాలండి ఇక్కడ టైప్ చేయడానికి. వెరీ గుడ్. చూడండి మై డియర్ లర్నర్స్, ల్యాప్టాప్ కూడా లేదు. మరి టెక్నికల్గా ఉంది ఇదంతా కూడా. నేను డిజిటల్గా కన్వర్ట్ అవ్వాలంటే, నాకు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలంటే ల్యాప్టాప్ కావాలి. ల్యాప్టాప్ ఉంటే సరిపోతుందా? మళ్ళీ ఇందులో సాఫ్ట్వేర్స్ సార్కి తెలిసేవానికి, మనం జోసఫ్ గారికి తెలుసు ఎన్ని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయాలో, ఉం? ఎన్ని చేంజెస్ చేసుకోవాలో, ఎంత వీడియో ఎడిటింగ్ చేయాలో, రకరకాల డిఫరెంట్ ల్యాప్టాప్ అంతా కూడా ఉందన్నమాట. ఇదంతా నాకు సంబంధం లేదు, ఇదంతా నాకు సంబంధం లేదు. నాకున్నది ఒకటి ప్రగాఢమైన కోరికను. ఈ కోరిక నేను పెన్న మీద పెట్టాను. ఎస్తాను, ఈ కోరిక నాకు నెరవేరిందని పెర మీద పెట్టాను. మిగతాదంతా కూడా యూనివర్స్ ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాం. గాడ్ ఎలా ఇవ్వాలో మనకు ఎలా ఇస్తాడు. ఫస్ట్ మనం చేయగలిగింది ఏంటంటే, లేని దాన్ని ఎప్పుడైతే మనం నమ్మగలుగుతామో, బిలీవ్ చేయగలుగుతామో, మనం 200% దాన్ని అచీవ్మెంట్ అవ్వచ్చు. దానికి ఎగ్జాంపుల్ నేనే. అందుకంటుంటే నా దగ్గరికి కొంతమంది కొత్తగా అది వచ్చేటటువంటి వాళ్ళు వెబినార్కి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతుంటారు. అడిగేటప్పుడు నేను చెప్తాను, నేను ఏది కూడా మీకు ఆధారాలు ఇవ్వను, కానీ నేనే ఆధారం చెప్తాను, నేనే విట్నెస్. సంగమేష్ గారు మీకు కూడా అదే చెప్పాను కదా నేను. సార్ మరి నన్నైతే నేను చెప్పగలను, ఎందుకంటే నా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. అట్లా ఈ 100 గోల్స్ రాసుకోండి. ఈ 25th 2025 నుంచి 2026 2027 2028 ఎంత కూడా లాంగ్ టర్మ్ గోలు మీరు రీచ్ అవ్వాలంటే, ఎక్కడికి వెళ్తామో తెలియాలంటే, అసలు మీకు కొన్ని కోరికలు ఉంటాయి. సార్ నాకు ఒక మీన్స్ దీన్ని ఏమంటారు, యాపిల్ యాపిల్ ల్యాప్టాపా ఏంటంటారు దాన్ని, అది ఓకే. ఐఫోన్ ఐఫోన్ ఐ ఐఫోన్ ల్యాప్టాప్ సార్? ల్యాప్టాప్ మేడం, యాపిల్ మ్యాక్ యాపిల్ మ్యాక్ బుక్. బుక్ అంట. ఓకే, ఐఫోన్. అదేవిధంగా మగవాళ్ళకు కొన్ని కోరులు ఉన్నాయి. ఈ ఉంగరాలు 5,000కి 5 ఉంగరాలు ఉంటాయి. మీకు ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది, అది కలలకంటూ ఇది ఉంటే బాగుంటుంది. ఉండదంటే చూడండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మరి ఎక్కడికైనా ట్రావెల్, అబ్బా ఇటువంటి ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో నాకు అని మన మనసులో ఉందంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేనిది మన మనసు ఎప్పుడు చూపించదు, అనిపించదు. అది ఉన్నది, అది మనం క్రియేట్ చేయగలం కాబట్టి అది చూపిస్తుంది, మనకి అనిపించేలా చేస్తుంది, ప్రేరణ కలిగిస్తుంది. ఓకే, లేదు ఒక మంచి సూటు బూట్ వేసుకున్నటువంటి ఒక పర్సన్ ఉన్నాడు, మనం అనుకుంటాం అబ్బా ఇలా తయారవుతే నేను కూడా ఎలా ఉంటాను, బాగుంటాను కదా, ఆ సూటు బూటు బాడీ లైక్ సూపర్ అని మనసులో అనుకుంటాం. అది ఆ కోరిక అనేది మనం నెరవేర్చుకోగలం కాబట్టి మన మనసులో ఆవిర్భావం చెందింది, మనకి ప్రేరణ కలిగేలా చేసింది. ఆ కోరికలా ఉంచుకోడు అని చూడండి, పెన్ను పేపర్ మీద పెట్టండి. మా మేడం గారు ఏం చెప్పానండి నేను, వడ్డానం, హారం ఇవన్నీ చేస్తానని చెప్పాను. అలాగే మనం ఉండడానికి హౌస్, ఒక డ్రీమ్ కారు, ఇవన్నీ కూడా మా యొక్క కోరికలు అనమాట అండి. ఇలా 100 గోల్స్, చిన్నవైనా పెద్దవైనా. మేడం గారు అడిగారు కదా శ్రావణి గారు, చిన్నవైనా పెద్దవైనా సరే మీరు పెట్టండి పెన్ మీద. అసలు మీకు ఎలాంటివి ఏది అనుకుంటున్నారు అనేది. ఇక్కడ మనకి ఏదైతే బాహ్యంగా చూస్తున్నామో దాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. అక్కడ మనకు అన్ని అప్పులే కనిపించవచ్చు, అక్కడ అన్ని మనకు అప్పులే ఉండొచ్చు, అసలు మనకు అవకాశం ఉండదు, అసలు ఏది లేదు. ఇక్కడ ఇంటర్నల్గా క్రియేట్ చేసుకోండి. మనం ఇంటర్నల్గా క్రియేట్ చేసుకోవాలి. ఇంటర్నల్గా ఎప్పుడైతే మనం చూడగలుగుతామో బాహ్య ప్రపంచంలోకి ఆవిర్భావం చెందుతుంది అనమాట. ఎంత గ్రేట్ అండి. సో దీన్ని ఎవరైతే నమ్ముతారో, దీన్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో, సంగమేష్ గారు మీరు చెప్పండి, సార్ మీ లైఫ్లో ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలో
మీరు కొన్ని బిలీవ్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత, వెంటనే అవును సార్. ఇంప్లిమెంటేషన్ చేశారు. సో మీకు రిజల్ట్ చేశాను. వచ్చింది. ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మన స్టూడెంట్స్కి ఒకసారి షేర్ చేసుకోండి, షేర్ చేయండి. సార్ నేను ఆరెంజ్ సిస్టమ్కి వచ్చిన తర్వాత ఓవర్ థింకింగ్ అనేది చాలా తగ్గించుకున్నా సార్. ఉమ్, ఆరెంజ్ సిస్టమ్కి వచ్చిన తర్వాత ఓవర్ థింకింగ్ చాలా తగ్గించుకున్నాను. మీరు ఉమ్. చెప్పినటువంటి ప్రతిదీ ఫాలో అయినాను సార్. నేను ప్రతిదీ ఫాలో అయ్యారు, ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రతిదీ, ఓకే. హోంవర్క్ కూడా కరెక్ట్ చేసిన. దానివల్ల నేచర్ అనేది నాకు సహకరించింది సార్. చాలా డిస్టర్బెన్స్ అయినటి. ఉమ్, మా మిస్సెస్ కూడా మాట్లాడింది తోటి. ఇద్దరం అవును, కూడా ఆ రోజు ఇద్దరం కూడా కూర్చొని అందరికి తెలుసు. అవును. ఏది ఏది పట్టించుకునేవాడిని కాదు. ఉమ్, అంత నీరసంగా ఉమ్, ఏదో ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించేవాడిని. ఉమ్. చాలా విచారంగా ఉండేటువంటి సార్ నేను. చాలా విచారంగా ఉండేవారు. విచారంగా ఈ రోజు యాక్టివ్గా ఉంటున్నా. మంచి సేల్స్ మ్యాన్ గా అభివృద్ధి చెందుతున్నా. లైఫ్లో ఆరోగ్యం అసలు క్లారిటీ ఏదైనా ఉందా సార్ మీకు? మీకు ఫ్యూచర్లో ఏదైనా క్లారిటీ లాంటిది ఏదైనా ఉందా అంతకుముందు? అది ఇందులోకి వచ్చిన తర్వాత వచ్చిందా, మనకి ఆరెంజ్ హెల్త్ సిస్టంలోకి వచ్చిందా? ఇందులోకి వచ్చిన తర్వాత సార్ నాకు అంతకుముందు దిగులు ఉంటుంటి, ఉమ్, విచారంగా ఉంటుంటి. యా. దిగులుగా విచారంగా ఏదో కోల్పోయినట్లు ఎప్పటికి ఆలోచించి ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్. నాకేమవుతుందో అనే ఒక ఆలోచన. ఓకే, ఎక్సలెంట్. ఇవన్నీ చాలా ఫేస్ చేసిన సార్ నేను. మన ఆరెంజ్ హెల్త్ సిస్టంలోకి వచ్చినాక చేంజెస్ అయినాయి సార్. మా ఫ్యామిలీలో కూడా చెప్తారు, అందరూ చెప్తారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, వాళ్ళు నాకు చెప్తున్నారు. ఒకరికొకరు సహకారం చేసుకుంటున్నాం సార్. అన్ని హెల్తీ పరంగా కొంచెం అన్ని మానేసుకున్నా. అదేముండని ఇక దాని గురించి నీ పైన వదిలేసేసిన. నా మీద తెలుసా? నేను చేసి చేసుకుంటున్నా, చారిటీకి ఇచ్చేస్తున్నా. Great. అదొక తృప్తి. Super. ఇతరులను గౌరవిస్తున్నా, నా గౌరవం వస్తుంది. You respect and take respect. నా గౌరవం వస్తుంది. ఇతనికి హెల్ప్ చేస్తున్నా, నాకు హెల్పింగ్ వస్తుంది. సాయం చేస్తున్నా. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అన్ని విధాలుగా కొంచెం బాగానే ఉంది సార్. సరి చేసుకుంటున్నారు అన్ని కూడా. సరి చేసుకుంటున్నా, ఇంకా కూడా సరి చేసుకోవాల్సింది. ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది, నేర్చుకుంటున్నా. గ్రేట్. సో ఈ ఆరెంజ్ హెల్త్ టెక్నిక్స్ అనేవి కేవలం సంగమేష్ గారికి మాత్రమే ఇది వర్కౌట్ అయినటువంటి సిస్టమ్ కాదండి. లిజనింగ్ అందరూ కూడా మరొకసారి వినండి. ఆరెంజ్ హెల్త్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళ బిజినెస్ చేస్తున్నటువంటి వారైనా, వ్యాపారం చేస్తున్నటువంటి వారైనా, లేదంటే ఐటీ సెక్టర్ సంబంధించినటువంటి వారైనా, లేదంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేదంటే హౌస్ మేకర్, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అది ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ వచ్చే విధంగా డిజైన్ చేయబడింది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, సరే రేపు చేద్దాం, లేదా ఎల్లుండి అవసరం ఉంటుంది కదా ఎల్లుండి చేద్దాం, ఇలా పోస్ట్ పోన్ చేస్తుంటే మనకు రిజల్ట్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది జీరో. మనం ఎప్పుడైతే నేర్చుకున్న పాయింట్ వెంటనే ఇంప్లిమెంటింగ్ చేస్తామో రిజల్ట్ కూడా చాలా స్పీడ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో మీరందరూ కూడా ఓకే, వస్తుంటే అబ్స్టాకిల్స్ వస్తుంటే నాకు కూడా చాలా వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఓవర్కమ్ అయ్యి మన యొక్క జర్నీ అందరిది కూడా ముందుకు కొనసాగుతూ మనం అనుకున్నటువంటి గోల్స్ని ఈజీగా ఆ లక్ష్యాల వైపు వెళ్ళడానికి ఈ యొక్క ఏదైతే ఓవర్ థింకింగ్ ఉందో, స్ట్రెస్ ఉందో, యాంగ్జైటీ ఉందో, వీటన్నిటి నుంచి కూడా ఓవర్కమ్ అవ్వాలని మనసావాచ కర్మన ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ సెషన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. Thank you, sir. అసైన్మెంట్లు సబ్మిట్ చేయండి. ఇదే ఇంప్లిమెంటేషన్. మనం ఎన్ని క్లాసులు చెప్పుకున్నా కానీ క్లాసుల ప్రతిఫలం ఏంటంటే మీరు అసైన్మెంట్లు, అదేవిధంగా మీ యొక్క ఏది నేర్చుకున్నారా అనేది. ఇప్పుడు మన సారు జోసఫ్ గారు ఉన్నారు. జోసఫ్ గారు చూడండి, 1 minute వీడియో షూట్ చేశారు. అట్లా వీడియో షూట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ వెళ్తుందండి. నేను అదే అన్నాను కదా మీకు ఆల్రెడీ స్టార్టింగ్ కూడా ఇది చెప్తున్నాను. మనం నేర్చుకునే విజువల్గా మర్చిపోకుండా ఉండడానికి ఒక 1 minute వీడియో షూట్ చేయండి. ఏం నేర్చుకున్నారు అసలు, మీకు ఏం అర్థమైంది? మన ఇన్నర్ కాల్ సర్కిల్లో ఏదైతే మన సిల్వర్ మెంబర్షిప్ గ్రూప్ ఉందో అందులో 1 minute ప్రతిరోజు ఒక వీడియో షూట్ చేయండి. లేదంటే 30 seconds అయినా పర్లేదు. జస్ట్ ఏం నేర్చుకున్నారు,
ఈ రోజు మీరు ఏం రాశారు? ఫర్ ఎగ్జాంపుల్ చారిటీ ఇచ్చారు మన సంగమేష్ గారు, మీరు చారిటీ ఇచ్చారనే విషయం అందులో మీరు సబ్మిట్ చేయగలిగితే సో మిగతా వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది, మీకు కూడా ఇది ఒక సమ్ పర్సన్ ఎక్స్ అనేది పైవాడు చూస్తున్నాడు కాబట్టి ఆయన కూడా మనం మాటలు వింటాడు కాబట్టి ఇంకా రిజల్ట్ అనేది స్పీడ్గా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. రమేష్ గారు కూడా మీరు కూడా ఒకసారి మీరు నాకు టైం ఇచ్చినట్లయితే మీ క్లాసెస్ నేను తీసుకుంటాను సార్ డెఫినెట్గా. ఓకే, మనందరూ కూడా కలిసి జర్నీ చేద్దాం. జోసఫ్ గారు సార్. మీ క్లాస్ ఉంటుంది. మరి మరొక అప్డేట్ ఏంటంటే మన ఎన్ఆర్కాల్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వెంకటేష్ గారు, నూకరాజు గారు, రైట్, శ్రావణి గారు, సంగమేష్ గారు, రమేష్ గారు, రమేష్ గారికి ఆల్రెడీ క్లాసులు తీసుకుంటారు, జోసఫ్ గారికి తీసుకుంటున్నాను. ప్రతి నెల కూడా మీకు ఒక అడ్వాన్స్డ్గా నేను ఏం చేస్తున్నానంటే 1-to-1 తీసుకుంటానండి. ఒక రోజు తీసుకుంటాను అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం వెనక్కి బ్రేక్ అవుతున్నాం కదా ఒక్కొక్కసారి. మీకు పర్సనల్గా మళ్ళీ 1-to-1 మీకు ఒక్కొక్క క్లాస్ ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా కొత్త వాళ్ళకి ఎలాగా తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా? ప్రతి మంత్ కూడా ఒక్కొక్క క్లాస్ ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. బాయ్. సో మీ టైం పెట్టండి, ఒక రోజు ఒక్కొక్క 1 అవర్ అటు ఇటు అయినా కానీ మళ్ళీ మీ క్లాస్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు కాబట్టి మీ యొక్క సమయం అనేది మాకు పెట్టండి. ఎందుకంటే ఎంతసేపు నేను చెప్పేవాడిని అవుతున్నాను, నేను కూడా నేర్చుకునేవాడిని అవుతున్నాను తప్ప నాకు మీ సైడ్ నుంచి నాకు రెస్పాన్స్ రావట్లా. కానీ ఇక్కడ సంగమేశ్వర గారి దగ్గర నుంచి వచ్చి నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఇంత స్పీడ్గా రిజల్ట్ వచ్చిందంటే ఆయన నుంచి చాలా స్పీడ్గా రెస్పాండ్ వచ్చిందండి. సార్ ఏంటి సార్ నాకు ఇది ఫినిష్ చేశాను, మొన్న ఫినిష్ అయినా కాల్ చేశారు సార్, నేను ఫినిష్ చేశాను. జస్ట్ ఒక మెసేజ్ పెడితే సార్ ఇది అయిందని అంటే మీరు ఎంతవరకు చేస్తున్నారు అనేది నాకు ఐడియా వస్తుంది. కాబట్టి ఫర్దర్గా మీకు వాట్ నెక్స్ట్ తర్వాత ఏం ఇవ్వాలి, మీకు అసలు మీకు ఏది నేర్పించాలి, ఈ వారం వరకు వెయిట్ చేయకుండా మధ్య మధ్యలో మీరు కూడా ఎంగేజ్ అవుతుంటే చిన్న మెసేజ్ పెట్టండి. సార్ ఇది నాకు పూర్తయింది సార్, ఈ టైంలో నాకు ఫ్రీ ఉంది సార్, మీకైనా ఫ్రీ ఉందా, లేదంటే మీ టైం ఎప్పుడు ఇస్తారు అని ఎప్పుడైనా సరే మీరు పెట్టగలిగితే నేను వెంటనే అప్పుడు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. వీలైతే లేదు తర్వాత టైంలో ఎప్పుడైనా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మనం ఎలా కమ్యూనికేట్ అవుతున్నామో మన నుంచి కూడా అవతల వాళ్ళు కూడా అలాగే కమ్యూనికేట్ అవుతారు. ఓకే, బాయ్, గుడ్ నైట్ ఆల్. మీ అందరినీ కూడా మరొకసారి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరిని కూడా కలిసినందుకు ఈరోజు అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు, అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా సూపర్ సక్సెస్ఫుల్ అయినటువంటి పీపుల్స్లో మీరందరూ ఉంటారు కూడా. అది నేను చేస్తాను కదా, నా ప్రయత్నం చేస్తాను, మీరు కూడా ఎఫెక్ట్ పెట్టండి. బాయ్. ఓకే సార్. సార్ రికార్డెడ్ సెషన్స్ ఎక్కడ ఉంటాయి? అంటే మీరు ప్రీవియస్ రికార్డెడ్ సెషన్స్ కానీ ఎట్లా జోసఫ్ గారు చెప్పండి వన్ మోర్. అదే ప్రీవియస్ రికార్డెడ్ సెషన్స్ మీరు అన్నారు కదా ప్రతి ట్యూస్డే సాటర్డే జరుగుతూ ఉంటాయి, వాటన్నిటిని కూడా రికార్డ్ చేస్తాము అని చెప్పారు. నేను రికార్డ్ చేశానంట ఆల్రెడీ, రికార్డింగ్ అదే చేస్తాను. చేసినవన్నీ ఎక్కడ ఉంటాయి? అదే నేను పెడతానండి, కొంచెం మనకి వేరే షెడ్యూల్ ఉండడం వల్ల ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి. మీకు అందరికి కూడా ఒకసారి ఇస్తాను, ఓకే ఎప్పటికప్పుడు ఇస్తానండి. ఓకేనా? ఓకే ఓకే మీరు వెంబడి మీరు వాచ్ చేద్దరు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.